నీటికి గుర్తుంచుకునే శక్తి ఉందా? ఉంది. పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఋషులు కమండలంలో నీళ్ళు వేసుకొని దాన్ని ఎప్పుడు కూడా పట్టుకొని వెళ్ళేవారు. ఒక వరం ఇవ్వాలన్నా, ఒక శాపం ఇవ్వాలన్నా నీటితో ఇచ్చేవారు. నీటిలో తీసుకొని మంత్రించి ఇచ్చేవాడు. ఎందుకు? నీటికి ఆ జ్ఞాపక శక్తి ఉంది. మీకు ఏదైతే స్పృశిస్తుంటుందో అదే అవతల వ్యక్తికి జరుగుతూ ఉంటుంది. ఏదైనా కష్టమైనది లేకపోతే ఏదైనా అంటూ అనేది ఏదైనా పోవాలంటే నీరుని వాడాలి. కానీ ఇట్లాంటి నీరుని ఎక్కడ శుభ్రపెట్టాలి, ఎక్కడ నిల్వ ఉంచాలంటే మొదటి అంతస్తు వరకే నీళ్ళు తీసుకోవాలి. అంటే పై అంతస్తు, 1వ అంతస్తు నుంచి వచ్చిన నీరు మాత్రమే మనిషి తీసుకోవాలి. నీటిని ఏనాడు కూడా కదిలించి షేక్ చేసి తీసుకునే సిస్టమ్ లేదు. అందుకు దానికి ఒక కుండ మాదిరిగా వేసుకొని ఒక ప్రశాంతంగా ఉండేది. ఎవరు పడితే ముట్టుకోకుండా, అంటు పట్టకుండా దాన్ని ఎంత ఈజీగా ఉంచుకునే విధంగా ఒక చిన్న కుండి పెట్టేవారు, చిన్న మూత. ఆ మూత పెట్టుకొని కూడా ఎటువంటి అంటు లేకుండా దాన్ని తీసుకుంటారు. రైట్? అలాంటి నీరుని మనం ఈ రోజుల్లో నిజంగా తీసుకుంటున్నామా? నీటికి నిజంగా అలాంటి ఒక గుర్తుంచుకునే శక్తి ఉందా లేదా? సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నీటి లోపల ఖనిజ లవణాలు ఎక్కువగా యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా దానికి సంబంధించి నీటిని ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంచుకుంటామో అలాంటప్పుడు అలాంటి నీళ్ళు తాగితే మనము ప్రశాంతం ఉంటాం. ఈ రోజుల్లో బీపీలు రావడానికి కారణం ఏంటంటే మనం మెషిన్ వాటర్ తాగుతున్నాం, ఇంకా అలజడి పెంచి ప్రెజర్ ఇచ్చి తీసుకొని నీళ్ళు తాగుతున్నాం. అందుకు మనం కూడా ప్రెజర్ గుర్తుంచుకోండి. నీటిని ఎప్పుడు కూడా ప్రశాంతంగా పెట్టుకోవాలి. నమస్కారం.